టాటా గ్రూప్ లో పవర్ షిఫ్ట్. ఎన్ చంద్రశేఖరన్ అసలు న్యూస్ లో ఎందుకున్నారు? అసలు టాటా గ్రూప్ లో లీడర్షిప్ ఎందుకు చేంజ్ అవనుంది? దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటో కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టాటా గ్రూప్ ఓన్లీ ఒక సింగిల్ కంపెనీ మాత్రమే కాదు, ఇందులో చాలా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీటీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటన్, అలాగే ఎయిర్ ఇండియా, ఇవన్నిటికి కూడా నాయకత్వం వహించేది ఎన్ చంద్రశేఖరన్. కానీ ఇప్పుడు ఆయన లీడర్షిప్ గురించి న్యూస్ లో ఎందుకు చర్చల్లో ఉందో క్లియర్ గా మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ చంద్రశేఖరన్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆయన టాటా సన్స్ కి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్. యాక్చువల్లీ టాటా సన్స్ అనేది టాటా గ్రూప్ లో ఒక మేజర్ హోల్డింగ్ కంపెనీ. కాబట్టి టాటా గ్రూప్స్ కి ఏదైనా సరే బిజినెస్ పరంగా ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వస్తున్నట్లయితే టాటా సన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే చంద్రశేఖరన్ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా టాటా గ్రూప్ లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ లోకి తీసుకురావడం, అలాగే సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ లో అడుగు పెట్టడం, అలాగే చాలా ఏరియాస్ లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా పెట్టుబడులు పెట్టారు. అయితే ఇప్పుడు ఎన్ చంద్రశేఖరన్ టర్మ్ వచ్చేసి ఫిబ్రవరి 2026 లో ముగుస్తుంది. కానీ ఆయన మరొకసారి కొనసాగించలేను అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టాటా ట్రస్ట్ అలాగే టాటా సన్స్ మధ్యలో కొన్ని కీలక విషయాలలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే రీసెంట్ గా టాటా గ్రూప్ స్టార్ట్ చేసిన కొన్ని బిజినెసెస్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువైంది, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువైంది. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ నుంచి రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి అన్న పైన కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. అలాగే మరొక రీజన్ ఏంటంటే, టాటా సన్స్ ఐపీఓకి వెళ్ళాలా లేక ప్రైవేట్ గానే కొనసాగాలా అనే చర్చల పైన కూడా అందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ కి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నిటి రీజన్స్ వల్ల మళ్ళీ ఇంకొక టైం కి కొనసాగించలేను అని చెప్పి నిర్ణయించుకున్నారు ఎన్ చంద్రశేఖరన్. ఈ టాపిక్ ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి? జస్ట్ ఇది ఓన్లీ కార్పొరేట్ న్యూస్ మాత్రమే కాదు. ఈ టాపిక్ నుంచి మనం కార్పొరేట్ గవర్నెన్స్, ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ వంటి ఎన్నో అంశాలను మనం ఇక్కడ నేర్చుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. అండ్ ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.